నీళ్ళు పోసుకుంటున్నారు. మంత్రుల దగ్గర నుంచి పోటీలు పడి వెండి కళ్యాణంలో నీళ్లు కలిగి వాళ్ళ మీద పోసుకొని మొత్తం మీద మన యొక్క సమ్మక్క సారక్క యొక్క స్ఫూర్తిని దెబ్బతీసింది. రాణి రుద్రమదేవి యొక్క స్ఫూర్తిని మొత్తం మీద దెబ్బతీసింది. ఒక చరిత్రాత్మకమైన నగరానికి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఇంత దౌర్భాగ్యమైన దినం మరెప్పుడు రాదు. ఈ దేశ ప్రధానులు వచ్చినా, ఈ దేశ అధ్యక్షులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, రాష్ట్రపతులు వచ్చినా ఏనాడు వాళ్ళ కాలు కడిగి నెత్తిన పోసుకోలే. ఎవరి కాలు వాళ్ళే కట్టుకుంటారు, ఇక్కడనే బయటనే కట్టుకొని పోతుంటారు. ఇదే రామప్పకి వచ్చింది, వెయ్యి స్తంభాల గుడికి వచ్చింది, యాదగిరి గుట్టకు వచ్చింది. కానీ ఇట్లా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడం మాత్రం ఇక్కడ జరగలే. దానికి మళ్ళీ ఇంకా అది మా సంస్కృతి అని, మా సాంప్రదాయం అని మంత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు. సాంప్రదాయం ఎవరి సాంప్రదాయమో, తెలంగాణ సాంప్రదాయం ఏమైంది, తెలంగాణ సంస్కృతి ఏమైంది, తెలంగాణ మేధావులు ఎక్కడికి పోయింది. ఆ వలసవాదుల యొక్క ప్రభావంతో ఈ ప్రభుత్వం నడుస్తుంటే ఆ ప్రభావంలోనే ఇప్పుడున్న ఈ సూడో మేధావులందరూ ఎక్కడికి పోయిందని చెప్పేసి అడుగుతున్నా. తెలంగాణ ఇటువంటి అనేక మందికి మొత్తం కూడా ఇలా స్ఫూర్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక తెలంగాణ సాయుధ పోరాటం ఇలాంటి స్ఫూర్తి. భూమి లేని నిరుపేదలకు భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ నక్సలైట్ ఉండేటువంటి స్ఫూర్తి. ఆ పక్కనే రావప్ప పక్కనే ఉండే కర్రగుంటల్లో రోజుకు పిట్టల్లా కాల్ చేస్తుంటే దాని గురించి మాట్లాడని వాళ్ళు ఇదేదో సాంప్రదాయంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. మీ యొక్క పేదరికం పోవాలని, సమసమాజం రావాలని అనేక మంది అసలు వాస్తుంటే ఒక చారిత్రకమైన ప్రాంతానికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క కాలుగడి నెట్టిన పోసుకోవడం అనే దౌర్భాగ్య స్థితికి ఈ తెలంగాణను నెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క ప్రభుత్వ తీరు కానీ యావత్తు తెలివైన సమాజం, తెలంగాణ సమాజం ఖండిస్తున్నది, చాలా క్షోభిస్తున్నది. ఇది క్షమాహారం కాని నేరం అని కూడా భావిస్తున్నది. అంతేకాకుండా ఏం చేయాలి సమయంలో డబ్బులు లేవు నా దగ్గర అంటున్నాం. 2500 మహిళలకు ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. 4000 రూపాయలు వృద్ధ మహిళలకు ఇస్తానని చెప్పినావు, ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. ఒక స్కూటీని బాలికలకు ఇస్తాను, ఎందుకు ఇవ్వాలో చెప్పాలి. అటువంటి వాటిని అటెండ్ చేసేది పోయి అవసరం లేదు. ఈ భారతదేశం 140 కోట్ల ప్రజల యొక్క మార్కెట్ ని గమనించి అందాల కోట్ల నిర్వాహకులు ఇక్కడ నిర్వహిస్తే దాన్ని పట్టుకొని ఊరెడుతున్నది యొక్క మంత్రివర్గం. ఎంత దురదృష్టకరం. ఎవరికి ఏం తెచ్చిపెడతాయి అందాల పోటీలు? ఒక ల్యాక్మోర్లో, ఒక సబ్బు బిళ్ళల కంపెనీలకు, లేక అనేక ఆర్నమెంటల్ చేసుకునే కాస్మెటిక్స్ ఏదైతే ఉంటాయో ఆ కాస్మెటిక్ కంపెనీలకు పైసలు తెచ్చే అందాల పోటీలను ఈ రాష్ట్రం మీద రుద్ది, ఈ వరంగల్ మీద రుద్దడం ఇది ఎవరికి కూడా సరైనది కాదు. మా యొక్క తెలంగాణ కుటుంబాలు కానీ లేక భారతదేశం యొక్క మహిళలు కానీ వారి యొక్క అందం వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు, మీరు ఇచ్చింది కాదు, తెచ్చింది కాదు. మనిషి పుట్టినప్పటి నుండి ఈనాటి వరకు కూడా మా తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మా మహిళలు ఇంతే అందంగా ఉన్నారు. మీరు పెట్టే ఈ కాస్మెటిక్స్ కొత్త అందాలు మాకు వచ్చేదేమి లేదు. దయచేసి ఇప్పటికైనా గమనించి మీరు చేసే పద్ధతులు సరిగ్గా లేవని చెప్పి భావించి ప్రజలకు ఇక్కడున్న మహిళల చేత, మా తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్ళు కట్టించినందుకు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము నిర్బంధంగా డిమాండ్ చేస్తున్నాం. మా వరంగల్ పరువు తీసినందుకు వరంగల్ మంత్రుల్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. మా మహిళల్ని, మా వరంగల్ ప్రజల్ని, మా తెలంగాణ సంస్కృతిని ఈ విధంగా చేసినందుకు మీరు ఎప్పుడు కూడా క్షమార్హం కాని వాళ్ళు అని చెప్పి తెలియదలుచుకున్నా. రెండోది, ఈ టైంలో మీరు చేయాల్సింది మొత్తం కూడా అకాల వర్షాలతో, వడగళ్ళ వానతో మొత్తం కూడా నువ్వు పంట కొనలేకపోతే ఇవాళ కల్లాలలో మొత్తం కూడా రైతు కన్నీటి కోసం ఉన్నది. అది పట్టించుకొని దాన్ని మొత్తం కూడా
తీసుకోవడానికి లారీలను తీసుకురావడానికి కాటా వేయడానికి అని చెప్పి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని పట్టించుకున్న 4,000 లేడు. కల్లాలలో మొత్తం నీళ్ళు ఎండిపోయి మొత్తం కూడా వాళ్ళందరూ ఒక్కొక్కరు అక్కడ పడి రోదన, వాళ్ళ యొక్క రోదన అనేది మొత్తం అరణ్య రోదన అయిపోయింది. ఇంకోటి ఎవరికో ఇల్లు ఇస్తానని చెప్పిండు. 100 లేకపోతే 200, 300 ప్రతి ఊళ్ళో కూడా మొత్తం కూడా నోటిఫై చేసింది, అన్ని సెలెక్ట్ అయ్యాయని చెప్పిండు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కొక్కరి దగ్గర నుంచి చిన్న గ్రామం అయితే 50,000, పట్టణాలు అయితే 1,000 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళ యొక్క బంధువులకు కానీ లేకపోతే పైసలు ఎవరు ఇస్తే వాళ్ళకే ఇస్తున్నారు. ఇది సబబా అని అడుగుతున్నా. అసలు కట్టకముందే మీరు 50,000 లక్షల రూపాయలు వస్తే మీడియం సబబా? ఈ ప్రభుత్వం యొక్క కలెక్టర్ కానీ మిగతా అధికారులకు కానీ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో మీరిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి అదే పద్ధతిలో ఇవ్వాలి. అట్లా కాకుండా 50,000 లక్షల రూపాయల లంచంతో ఇచ్చినట్లయితే చట్ట విరుద్ధం, మీరు కూడా శిక్ష గురవుతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా అనేకమైన అవినీతి ఆరోపణలు వస్తున్న దీనిలో సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం అని పెట్టిండు, అది కూడా ఏం చేస్తారు? ఇదే విధంగా ఇప్పుడే పైసలు వసూలు చేయడం మొదలు పెట్టిందట. ఇంకా పైన పైసలు ఏమంటారు, మరి కింద పైసలు వసూలు చేసి ఎవరికి రాజీవ్ యువ వికాసంలో ఇస్తారు, ఎవరికి ఇందిరా మీరు ఇస్తున్నారో జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నా. నిన్న స్టేషన్ గారికి కూడా సన్నాహక సమావేశం మాట్లాడేసి కొంతమంది నాయకులు మాట్లాడుతూ మేమేదో బాగా